హాయ్ హలో ఫ్రెండ్స్. ఈరోజు నేను ఏదైనా హెల్తీ అండ్ న్యూట్రిషియస్ ఫుడ్ని తయారు చేయాలి అనుకున్నాను. సో వెంటనే మార్కెట్కి వెళ్తే ఫ్రెష్గా ఉన్నటువంటి ఈ గ్రీన్ పీస్ కనపడినాయి. ఈ గ్రీన్ పీస్ని తీసుకొని వెంటనే పరాటా చేద్దామని నేను నిర్ణయించుకున్నాను. ప్యాన్ని స్టవ్ మీద పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్లో 8 to 10 వెల్లుల్లిపాయలు, 4 నుంచి 5 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్కని వేసి ఫ్రై చేసుకున్నాను. అవి ఫ్రై అయిన వెంటనే ఒలిచి పెట్టుకున్నటువంటి పచ్చి బఠానీని కూడా వేసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకున్నాను. అవి ఫ్రై అవుతూ ఉండగా గుమగుమలాడేటువంటి సువాసన రావడం మొదలైంది. అప్పుడు నేను స్టవ్ని ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్నంతటిని కూడా మిక్సర్ జార్లోనికి తీసుకొని దానికి తగినంత ఉప్పుని నేను యాడ్ చేసి దాన్ని నేను గ్రైండ్ చేసుకున్నా. అది సాఫ్ట్గా గ్రైండ్ చేయకూడదు, దరదరాగా మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ప్యాన్లోనికి గోధుమ పిండిని తీసుకొని తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి దాన్ని ఈ రకంగా నేను కలిపి ప్రక్కన పెట్టుకున్నా. 15 నిమిషాలు తర్వాత నేను కొంత పిండిని తీసుకొని దాన్ని చిన్న చపాతీగా ఒత్తి అందులో నేను కలిపి గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఈ మిశ్రమాన్నంతటినీ కూడా వేసి నేను దాన్ని చపాతీగా ఒత్తుకోవడం మొదలుపెట్టా. ఇలా చపాతీగా చేసేటప్పుడు మనము దాన్ని పల్చగా ఒత్తుకోకూడదు, కొంచెం మెత్తగా మందంగా ఒత్తుకోవాలన్నమాట. సో ఈ పరాఠాని మనం ప్యాన్ని వేడి చేసుకొని ఆ ప్యాన్ మీద వేసి 2 వైపులా మనం కాల్చుకోవాలి. పీస్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇవి ఐ హెల్త్ని ఇంప్రూవ్ చేయటమే కాకుండా ఇట్ ఈస్ రిచ్ ఇన్ ప్రోటీన్ అండ్ ఫైబర్ ఫుడ్ అన్నమాట. అంతేకాదు క్యాన్సర్తో పోరాడేటువంటి సెల్స్ ఇందులో ఎక్కువగా ఉన్నాయి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. దీన్ని మీకు నచ్చినటువంటి సైడ్ డిష్తో తీసుకోవచ్చు. నేనైతే రాయితాతో దీన్ని తీసుకుంటున్నాను. పరాటా చూడండి, చాలా టెంప్టింగ్గా ఉంది. దీన్ని మనం రాయితాతో తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, లోపల పీస్ అన్నీ బాగా ఉడికిపోయినాయి, చాలా సాఫ్ట్గా వచ్చినాయి. సో ఎవ్రీవన్ కెన్ ఈట్ దిస్ ఫుడ్ వితౌట్ ఎనీ